ప్రస్తుతం రాష్ట్రంలో ఆర్థిక సవాళ్లు ఉన్న గోదావరి, కృష్ణా, పెన్నా అనుసంధానం చేపడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఇప్పటికే గోదావరి, కృష్ణాను అనుసంధానం చేసి లక్షల ఎకరాలకు ప్రయోజనం కల్పించామన్నారు. సముద్రంలో వృధాగా పోతున్న నీటిని సరిగా ఉపయోగించుకుంటే రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు కరువు లేకుండా నీళ్లు ఇవ్వవచ్చునని చంద్రబాబు తెలిపారు. గోదావరి నుంచి కృష్ణాకు, అక్కడి నుంచి పెన్నాకు అనుసంధానంపై బుధవారం జలవనరుల శాఖ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షించారు. ఈ సమావేశంలో మంత్రి నిమ్మల రామానాయుడు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, ఈఎన్సీ ఎం వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. గోదావరి, పెన్నా అనుసంధానంపై జలవనరుల శాఖ ఇచ్చిన ప్రజెంటేషన్పై ఈఎన్సీ వెంకటేశ్వరరావు సీఎంకు వివరించారు. పోలవరం కుడి కాలువను మరింత వెడల్పు చేసి 40,000 క్యూసెక్కుల సామర్థ్యంతో గోదావరి వరద జలాలు మళ్లించడం, ప్రత్యేకంగా వరద కాలువ తవ్వి పోలవరం నీటిని ఎత్తిపోసి మళ్లించడం అన్న రెండు ప్రతిపాదనలోనే సానుకూల, ప్రతికూల అంశాలను ఆయన వివరించారు. కృష్ణా దాటిన తర్వాత బొల్లాపల్లి జలాశయంలో నీటిని నిల్వ చేసి అక్కడి నుంచి సోమశిలకు తరలించే ప్రతిపాదన ఒకటి, బొల్లాపల్లి నుంచి బనకచెర్ల రెగ్యులేటర్ తీసుకువెళ్లే మరో ప్రతిపాదనను సీఎం ముందుంచారు. గోదావరి జలాలే ఎందుకు కృష్ణా వరద జలాలను బొల్లాపల్లికి తరలించవచ్చు కదా అని సీఎం ప్రశ్నించారు. కృష్ణా వరద ఉన్న రోజుల్లో ఆ నీటినే తీసుకువెళ్లేలా, లేని రోజుల్లో గోదావరి వరద మళ్లించేలా ప్రణాళిక రూపొందించాలని తెలిపారు. ఈ అంశంపై మూడో పక్షంతో అధ్యయనం చేయించి తీసుకురావాలని చెప్పారు. శాసనసభ సమావేశాలు పూర్తయిన తర్వాత మళ్లీ సమావేశం ఏర్పాటు చేసుకుందామన్నారు. పోలవరం ప్రాజెక్టు ఎప్పటికి పూర్తి చేయగలరో షెడ్యూల్ తయారు చేయాలని సీఎం చెప్పారు. నవంబర్ 22 తర్వాత ఏదో రోజు పోలవరం ప్రాజెక్టుకు వస్తానని ఆయన వెల్లడించారు. అక్కడ పోలవరం ఎప్పటికీ పూర్తి చేసేది ప్రకటించాల్సి ఉంటుందన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రారని పందాలు నడుస్తున్నాయని హోంమంత్రి అనిత వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వైఎస్ఆర్సీపీలో ఉన్న 10 మంది ఎమ్మెల్యేలు కూడా జగన్కి సహకరించడం లేదని వ్యాఖ్యానించారు. సోషల్ మీడియా పోస్టులపై వైఎస్ఆర్సీపీ నేతలు మానవ హక్కుల కమిషన్ని ఆశ్రయించడం విడ్డూరమని అనిత మండిపడ్డారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రారని 11 రూపాయలకు పందాలు నడుస్తున్నాయని హోంమంత్రి అనిత వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రఘురామ స్పీకర్ స్థానంలో కూర్చుంటే ఆయన శాసనసభకి రారని కూడా బెట్టింగులు నడుస్తున్నట్లు చెప్పారు. ఒకవేళ జగన్ తాడేపల్లి నివాసంలో మాక్ అసెంబ్లీ నిర్వహించాలని కోరడం కూడా లేదని తెలిసిందని ఎద్దేవా చేశారు. వైఎస్ఆర్సీపీలో ఉన్న 10 మంది ఎమ్మెల్యేలు కూడా జగన్కి సహకరించడం లేదని వ్యాఖ్యానించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆమె మాట్లాడారు. మహిళలను ఏదైనా అంటే రాయలసీమ వాసులు ఊరుకోరని అనిత చెప్పారు. సొంత తల్లిని, చెల్లిని తిట్టిన వారిని మీరేం చేయలేకపోయారని జగన్ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. వారిని తాము అరెస్టులు చేస్తున్నామని తెలిపారు. ఎలాంటి వారికి తమరు మద్దతిస్తున్నారో ఆలోచించుకోవాలని హితవు పలికారు. కొన్ని పోస్టులు చూస్తే దారుణంగా ఉన్నాయని అనిత పేర్కొన్నారు. మరోవైపు సోషల్ మీడియా పోస్టులపై వైఎస్ఆర్సీపీ నేతలు మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించడం విడ్డూరమని అనిత మండిపడ్డారు. సభ్య సమాజంలో వర్ర రవీందర్ రెడ్డి, బోరుగడ్డ అనిల్, ఇంటూరి రవి లాంటి వాళ్లు తిరగడానికి వీల్లేదని తేల్చి చెప్పారు. ఇలాంటి వారిని ప్రోత్సహించడం ఎంతవరకు అవసరమో ప్రజలే ఆలోచించాలని పేర్కొన్నారు. ప్రజాధనంతో నడిచే డిజిటల్ కార్పొరేషన్ ద్వారా అసభ్య పోస్టులు పెట్టించిన సజ్జల భార్గవరెడ్డి, అవినాష్ రెడ్డిని కాపాడాలని ఎన్హెచ్ఆర్సీని ఆశ్రయించారా అని అనిత ప్రశ్నించారు. శవాల దగ్గర గద్దల్లాగా ఎక్కడైనా ఏదైనా జరిగితే పాపం అది ఎందుకు జరిగింది, ఎలా జరిగిందని తెలుసుకోకుండా అడిగలు కూర్చుంటున్నారు. రీసెంట్గా తిరుపతిలోని ఒక సంఘటన జరిగింది. ఒక 8వ తరగతి చదువుతున్న ఆడపిల్ల మీద అత్యాచార యత్నం జరిగిందని బయటికి ఏదో ఒక రకంగా ఒకటి వచ్చింది, అంతేనండి, వెళ్ళిపోయారు. అసలు ఏం జరిగింది, అమ్మాయి నిజంగా జరిగిందా, ఏం జరిగింది అన్నది ఏమీ లేదు. చక్కగా వెళ్ళిపోయాడు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అండ్ కో బ్యాచ్ వెళ్ళింది. వెళ్ళి ఏం చేశారు, అక్కడ ఏమీ జరగలేదన్న సంగతి తెలిసి గగ్గోలు పెట్టారు. దానికి ట్విట్టర్లో, ఎక్స్లోని కొంతమంది పోస్టులు, జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి మాట్లాడాలు, ఇంకొక మాజీ మంత్రి ఆవిడొచ్చి మాట్లాడాలు, ఇవన్నీ మాట్లాడడం జరిగింది. ఆఖరికి ఏంటి, మేము బయట పెట్టాలంటే అమ్మాయి చిన్నపిల్ల, 18 years లోపు, అక్కడ ఏమీ జరగలేదని డాక్టర్స్ కూడా సర్టిఫై చేశారు. ఒక 8వ తరగతి చదువుతున్న ఆడబిడ్డ వాళ్ళ తండ్రి లేని సమయంలో వెళ్ళి అమ్మాయి మీద అత్యాచార యత్నం చేయబోతుంటే అమ్మాయి అరిచిన అరుపులకి చుట్టుపక్కల వాళ్ళు వచ్చి కూర్చొని పెడితే కాలు మీద పడినా కూడా క్షమించగా తల్లిదండ్రులు పోలీసులు కంప్లైంట్ ఇస్తే ఈరోజు అతగాడు పరారులో ఉన్నాడు. ఆ 11 మంది కూడా సహకరించట్లేదట ఆయనకి. కాబట్టి ప్రెస్ మీట్ పెట్టారట. మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ స్వామి, అంతే. నేనేమంటానంటే ఈరోజు బడ్జెట్ మీద దగ్గర 20 మందికి అవకాశాలు ఇచ్చారు స్పీకర్ గారు. 20 మందికి మాట్లాడారు. నిజంగా ఆయన ఎమ్మెల్యే కదా, ఆయనకు హక్కు ఉంది కదా. ఈరోజు మీరు వెళ్ళగలరు అసెంబ్లీ లోపలికండి, ఆ కాంపౌండ్ వరకే కదా. మీరందరూ ఎవరైనా రావాలనుకున్నా ఎమ్మెల్యేలుగా ఉన్న మేమే కదా అందులోకి లోపలికి వెళ్ళగలం. నేను చాలా సందర్భాల్లో చెప్పాను, సుమారుగా 5 కోట్ల మంది ప్రజల్లో 175 మందికి మాత్రమే అవకాశం ఇస్తాడు దేవుడు 5 సంవత్సరాలకు ఒకసారి. దానికి నీకు అవకాశం ఉండి రండి, అసెంబ్లీకి రండి, కూర్చోండి, కూర్చొని మీకు ఏ సబ్జెక్ట్ మీద మాట్లాడాలనుకుంటే మాట్లాడండి.
ఎన్డీఏ కూటమి తరపున అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పదవికి ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు నామినేషన్ దాఖలు చేశారు. కూటమి నాయకులు సత్యకుమార్ యాదవ్, నాదెండ్ల మనోహర్తో పాటు మంత్రులు నారా లోకేష్, పయావుల కేశవ్, అచ్చెన్నాయుడు, టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తదితరులు నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఉపసభాపతి స్థానానికి నామినేషన్ దాఖలు చేయడం సంతోషంగా ఉందని రఘురామకృష్ణంరాజు తెలిపారు. ఇతర ఏ నామినేషన్లు రాకపోతే తన ఎన్నిక ఏకగ్రీవం కానుందన్నారు. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు డిప్యూటీ స్పీకర్ పదవికి ఆర్ఆర్ఆర్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించే అవకాశం ఉంది. అలాగే భారతీయ జనతా పార్టీ నుంచి సత్యకుమార్ గారు, వైద్య శాఖ మంత్రి, అందరూ కలిసి సెక్రటరీ జనరల్ గారికి నా నామినేషన్ పత్రాలు సమర్పించడం జరిగింది. 5 గంటల సమయం అయ్యే వరకు మరి కేవలం ఒకటే నామినేషన్ వచ్చింది, వేరే వాళ్ళు ఎవరు నామినేషన్ వేయలేదు. రేపు 12 గంటలకి ఆ ఎన్నిక, ఒకవేళ ఎవరైనా నామినేషన్ వేసుంటే ఎన్నిక జరుగుతుంది, లేకపోతే 12 గంటలకి 1 గంటకి మధ్యన అనౌన్స్ చేయవచ్చు. 2 గంటల ఎన్నిక జరిగిన పిదప 2 గంటల 39 నిమిషాలకు నేను నా ప్రమాణ స్వీకారం ఉంటుంది. 2 గంటల 39 నిమిషాలకి. విజయవాడకు ఇటీవలి వచ్చిన వరదలను సమర్థవంతంగా ఎదుర్కోగలిగామని, అప్పుడు మానవత్వం వెల్లివిరిసిందని, మానవులంతా ఒక్కటేనన్నది నిరూపితమైందని ఆర్డీఎఫ్ లివింగ్ వ్యవస్థాపకులు శ్రీ రవిశంకర్ తెలిపారు. ప్రకృతి విపత్తులను ఎదుర్కొనేందుకు ఆత్మవిశ్వాసం, ధైర్యం ఉండాలని, పర్యావరణ పరిరక్షణతోనే ఇలాంటి విపత్తులకు అడ్డుకట్ట వేయగలమన్నారు. ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో పున్నమి బబ్బూరి మైదానంలో బుధవారం సాయంత్రం నిర్వహించిన మహాసత్సంగం ఆద్యంతం ఉత్సాహంగా సాగింది. శ్రీ రవిశంకర్ హాజరైన ఈ కార్యక్రమానికి వేలాది మంది ప్రజలు తరలివచ్చారు. ముందుగా బృందగానం నిర్వహించారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్తో ఉన్న అనుబంధాన్ని, అనుభవాలను వేదికపై నుంచి పలువురు వివరించారు. మహాసత్సంగం ధ్యాన కార్యక్రమంలో శ్రీ రవిశంకర్ పాల్గొన్నారు. హాజరైన వారందరితో కృష్ణా తీరాన ధ్యానం చేయించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆహ్వానితులు అడిగిన ప్రశ్నలకు రవిశంకర్ స్పందించారు. జీవితం చాలా చిన్నదని, ఈ చిన్న జీవితాన్ని ఆనందంగా ఎలా ఉంచుకోవాలనేదే చాలా ముఖ్యమని తెలిపారు. సంతోషం, ఆనందం, ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరూ యోగా, ధ్యానం చేయాలన్నారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ 43 ఏళ్ల కిందట ప్రారంభమైందని, ప్రస్తుతం 35,000 మంది గురువులు, వాలంటీర్లు ఉన్నారని చెప్పారు. చిన్నారులకు మాతృభాష తప్పనిసరిగా నేర్పించాలని, తెలుగు రాకపోతే కర్ణాటక సంగీతం కూడా నేర్చుకోలేరని అన్నారు. జీవితాల్లో నిరాశ, నిస్పృహ, గొడవలు పెరిగి ఆత్మహత్యలకు దారితీస్తున్నాయని, ఇవన్నీ తగ్గాలంటే సమాజంలో ఆధ్యాత్మిక శక్తి పెరగాలన్నారు. ఏ వ్యక్తిలోనైనా ఒత్తిడి లేకపోతేనే మంచితనం, మానవత్వం బయటపడతాయన్నారు. యువత మత్తుబారిన పడుతోందని, ఆర్ట్ ఆఫ్ లివింగ్లోని సుదర్శన క్రియ ఇలాంటి వారందరికీ ఉపయోగపడుతుందని ఆయన తెలియజేశారు. ప్రశ్నలు ఉండాలప్పుడు గురువు కావాలి కదా. ఏం ప్రశ్నలు లేకపోతే గురువు ఎందుకు? ప్రశ్నలు ఉంటే ఒక గురువు అవశ్యం. నువ్వు మీ మాత మన ప్రథమ గురువు అండి, ప్రథమ గురువు. దాని తర్వాత ఆచార్య. మీకు దారి తెలియపోతే ఎవరన్నా మీరు అడుగుతారు కదా, వాళ్ళు కూడా గురువు పని చేశారు. గురువు అంటే ఏమి? నువ్వు ముందుకు వెళ్ళప్పా, నేనున్నా నీతో అని ఒక ధైర్యం ఇచ్చేవాళ్ళకు గురువు చెప్తారు. భయపడవద్దు అని ఒక భరోసా, ఏం చెప్తాం, విశ్వాసం ఇచ్చేవాళ్ళు గురువు. జీవితంలో కావాలి కదా. ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు శ్రీ రవిశంకర్ ముఖ్యమంత్రి చంద్రబాబును బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఉండవల్లిలోని నివాసానికి వచ్చిన ఆయనకు చంద్రబాబు సాదర స్వాగతం పలికి ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. పుష్పగుచ్చం, జ్ఞాపికను అందజేసి శాలువాతో సత్కరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో విజయవాడను పరిశుభ్రమైన నగరంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. అసంపూర్తిగా ఉన్న డ్రైన్ల నిర్మాణానికి ప్రభుత్వం 200 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. రాష్ట్రంలో వరదలతో నష్టపోయిన భూగర్భ డ్రైనేజీ, మురుగు కాలువల నిర్మాణానికి కేంద్రం 3,300 కోట్లు ఇస్తుందని తెలిపారు. 4వ డివిజన్ లయోలా గార్డెన్లో బుధవారం రీడింగ్ రూమ్ను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, గతంలో 50% విజయవాడ కార్పొరేషన్, 50% స్థానికుల ఆర్థిక సాయంతో అపార్ట్మెంట్స్, కాలనీలు అభివృద్ధి పనులు చేశామని అన్నారు. వైసీపీ హయాంలో గతంలో ఉన్న అన్ని స్కీములను రద్దు చేశారని తెలిపారు.
గత ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంగానే వరదలు వచ్చినప్పుడు అనేక కాలనీలు వర్షపు నీళ్లు నిలిచిపోయి మురికి కూపాలుగా తయారయ్యాయని అన్నారు. చెత్తపై పన్ను వేసిన చెత్త ప్రభుత్వం వైసీపీ అని రామ్మోహన్ రావు మండిపడ్డారు. 2019 ఎలక్షన్ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చెత్త పన్నేసి భారం పెంచడమే కాకుండా ఇలాంటి స్కీములని 50-50 స్కీములన్నీ కూడా తీసేయటం వల్ల మొత్తం అపరిశుభ్రంగా మారటమే కాకుండా డ్రైన్లు పాడైపోవటమే కాకుండా ఎక్కడా కూడా సిల్ట్ తీసిన పాపాన పోకపోవటం వల్ల చిన్నపాటి వర్షం సైతం రోడ్ల మీదకి నీళ్లు వచ్చి అనేకమైన ఇబ్బందులు గురయ్యాయి. ఇవాళ ఇలాంటి కాలనీలు మోకాళ్ళు లోతుకు నీళ్ళలో వర్షానికి ఉన్నాయంటే అది ఈ 5 సంవత్సరాలు డ్రైన్ల మీద సైడ్ డ్రైన్స్ కానివ్వండి, అండర్ గ్రౌండ్ డ్రైన్స్ కానీ సరైన శ్రద్ధ తీయకపోవడం. ఈ 5 సంవత్సరాల్లో ఒక్కరోజు కూడా సిల్ట్ తీసిన పాపను పోవాలి. ఆ సిల్ట్ తీయకపోవటం వల్ల సిల్ట్ పేరుకుపోయి అన్ని చోట్ల కూడా మురుగుమయమైపోయింది. దానికి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని విజయవాడ నగరంలో ఎక్కడా ఇలాంటి ఇబ్బందులు మరలా రాకుండా ఇక్కడ సుమారు కొన్ని వందల కోట్లైనా సరే ఖర్చు పెట్టి వీటిని రిపేర్ చేయాలని చెప్పి స్థానిక కార్పొరేటర్ జాస్తి సాంబశివరావు మాట్లాడుతూ అభివృద్ధి చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న సమయంలో మాత్రమే జరిగిందని అన్నారు. భవిష్యత్తులో విజయవాడ నగరానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా టీడీపీ పాలనలో అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. గతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం చెత్త పన్ను అంటే చెప్పి మరి కాలనీలందరూ కూడా తలా రూపాయి పోయి చేసుకొని 50% కాంట్రిబ్యూషన్ మీద కాలనీలన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచుకుంటుంటే వాళ్ళందరినీ కూడా తొలగించి మరి చెత్త పన్నును విధించడం, ఈ కాలనీలన్నీ కూడా మురికి కూపాలుగా కూడా తయారవటం మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఈ రోజున ఎన్డీఏ ప్రభుత్వం నిన్నగాక మొన్న ప్రవేశించినటువంటి బడ్జెట్లో పట్టణ ప్రాంతాలకి 11,490 కోట్ల రూపాయలతో మౌలిక వసతులు కల్పించాలని చెప్పి బడ్జెట్లో పెట్టడం కూడా జరిగింది. అది చాలా ముదావహమైన విషయం. ముఖ్యమంత్రి సహాయ నిధి నిరుపేదలకు వరం లాంటిదని గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే శాసనసభ విప్ యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. బుధవారం సాయంత్రం తన క్యాంపు కార్యాలయంలో గన్నవరం నియోజకవర్గంలో వివిధ ఆరోగ్య కారణాలతో బాధపడుతూ వైద్యం చేయించుకుంటున్న 12 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన చెక్కులను బాధిత కుటుంబాలకు సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆపదలో ఉన్న ఎన్నో కుటుంబాలను సీఎం సహాయ నిధి ఆపద్ బంధువునిగా ఆదుకుంటుందని ఆయన తెలిపారు. మానవతా దృక్పథంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి ఆర్థిక సహాయాన్ని మంజూరు చేస్తున్నారని అన్నారు. బాధితులు అవసరమైన సమయంలో సీఎం రిలీఫ్ ఫండ్ను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. మధుమేహ వ్యాధి గురించి ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని సంజీవని హాస్పిటల్ కన్సల్టెంట్ ఎండ్రోక్రైనాలజిస్ట్ డాక్టర్ చింతల వెంకట రాకేష్ తెలిపారు. వరల్డ్ డయాబెటిక్ డే సందర్భంగా ఆయన మాట్లాడుతూ శారీరక బరువు ఎక్కువగా ఉండటం, శారీరక శ్రమ లేకపోవటం, ఆహార నియమాలు సరిగా పాటించకపోవటం మధుమేహ వ్యాధికి కారణమవుతున్నాయని తెలిపారు. మధుమేహ వ్యాధి లక్షణాల గురించి అందరికీ అవగాహన ఉండాలన్నారు. ముఖ్యంగా మనం కామన్గా చూసేటువంటి కారణం ఏంటంటే మన శారీరక బరువు ఎక్కువ ఉండటం కానీ, లేదా శారీరక ఎక్సర్సైజ్ లాంటి ఎక్కువ లేకపోవటం కానీ, లేదా ఆహార నియమాలు సరిగ్గా పాటించకపోవటం కానీ, అంటే లైఫ్ స్టైల్ డిసార్డర్ అంటాం కదా. సో ఈ లైఫ్ స్టైల్ సమస్య ఒక భాగమే ఈ షుగర్ అన్నమాట. అది చిన్నప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. సడన్గా మనకి ఒక్క సంవత్సరంలో తేడా ఏం రాదు. చిన్నప్పటి నుంచి ఇప్పుడు ఊబకాయం ఎక్కువ ఉంటుంది. అందువల్ల పెద్దవాళ్ళు అయ్యేసరికి వీళ్ళందరికీ షుగర్ వ్యాధి వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో మన చేతిలో ఉండేటటువంటి ఫ్యాక్టర్స్ ఏవైతే మనం నివారించగలమో, ముఖ్యంగా ఊబకాయం తగ్గించడం కానీ, అది పిల్లల దశ నుంచి స్టార్ట్ చేయాలి. అలానే రెగ్యులర్గా వ్యాయామం చేయటం కానీ, కొన్ని రకాల ఆహార అలవాట్లు మార్చడం కానీ, ఈ చిన్నప్పటి నుంచి మనం మొదలు పెడితే పెద్ద అయిన తర్వాత మనకి షుగర్ వ్యాధి రాకుండా ఉంటుంది, లేదా అట్లీస్ట్ వచ్చిన కంట్రోల్లో ఉంటుంది. చిన్నపిల్లల్లో షుగర్ వ్యాధి రాకుండా కూడా చూస్తాం. ఎందుకు నేను ఎన్నిసార్లు చిన్నపిల్లల గురించి టెస్ట్ చేస్తున్నా అంటే, చిన్నపిల్లల్లో షుగర్ అనేది ఇంతకుముందు ఓన్లీ టైప్ 1 డయాబెటీస్ అనేది మనం అనుకుంటాం. అవైలబుల్ డేటాతో కొత్తగా ఉన్నటువంటి మందుల లభ్యతతో ఈ మందులని కొత్తగా మనకు వచ్చేటటువంటి మందులు ఏంటి అంటే, ఈ మందులు మనకి కిడ్నీ సమస్య పెరగకుండా, కిడ్నీ పాడవకుండా, హార్ట్ సమస్యలు రాకుండా, హార్ట్ స్ట్రోక్ రాకుండా, హార్ట్ ఫెయిల్యూర్ రాకుండా ఈ కాంప్లికేషన్స్ ప్రివెంట్ చేసేటటువంటి మందులు అన్నమాట. కాబట్టి ఈ మందులు మనం షుగర్ కనుక్కున్నటువంటి కొత్త దశలో కనుక స్టార్ట్ చేసినట్లయితే దీర్ఘకాలంలో షుగర్ వల్ల వచ్చేటటువంటి కాంప్లికేషన్స్ మనకి రాకుండా ఉంటాయి. సో ఆ రకరకాల మందులు ఉన్నాయి. దానికి ముఖ్యంగా చాలామంది వినుంటారు, అంటే కొన్ని రకాల ట్యాబ్లెట్స్ వాడటం వల్ల మేము యూరిన్ ఎక్కువ వెళ్తున్నామండి, బరువు తగ్గుతున్నామండి అని.
సో ఆ రకమైనటువంటి మందులు అన్నమాట. సో ఈ అవకాశం మనకు ఒక 10 సంవత్సరాల క్రితం లేదు, కానీ ప్రజెంట్ ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీ వల్ల తక్కువ ధరలోనే ఈ మందులు మనకు అందుబాటులో ఉన్నాయి. ఈ మందులను వాడటం వల్ల దీర్ఘకాలం మనం ట్యాబ్లెట్స్తోనే వాడచ్చు. ఇన్సులిన్ యూసేజ్ అనే దాన్ని ప్రొలాంగ్ చేయొచ్చు. కేవలం ఒక షుగర్ ఒక 200 టెస్ట్ చేసి 200 ఉంది, నాకు షుగర్ ఉందా లేదా అని చెప్పడం కుదరదు. సో ఒకే ఒక సింగిల్ టెస్ట్ ద్వారా షుగర్ వ్యాధిని నిర్ధారించలేము. ఖచ్చితంగా మనం ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం షుగర్ వాల్యూస్ ఎలా ఉన్నాయి, దాంతోపాటు ఈ 3 నెలల యావరేజ్ హెచ్బిఎన్సీ చేసిన తర్వాతే మనకు విషయం అనేది అర్థమవుతుంది. ఈ చేసిన తర్వాత ఎందుకు ఈ చేయటం ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు గుండె నొప్పి వచ్చింది అనుకోండి, వెంటనే గుండె డాక్టర్ దగ్గరికి వెళ్తాం లేదా హాస్పిటల్కి వెళ్తాం. కానీ షుగర్ సమస్య అట్లా ఉండదు. చాలా చివరి దశలోనే మనకి షుగర్ లక్షణాలు బయటపడతాయి. అంటే బాగా బరువు తగ్గిపోవటము, యూరిన్కి వెళ్ళే దగ్గర ఇన్ఫెక్షన్ రావటము, లేడీస్కి అయితే ఆ యూరిన్ దగ్గర మొత్తం వైట్ అవ్వటం, జెంట్స్కి అయితే ఆ అంగం దగ్గర స్కిన్ అంతా పగిలిపోవటం, కానీ బాగా బరువు తగ్గిపోవటము, నోరు ఎండిపోవటము, ఆకలి ఎక్కువ అవటము, చర్మం అంతా డ్రైగా అయిపోవటము, ఒళ్ళు నొప్పులు ఉండటము, ఇవన్నీ బాగా షుగర్ వ్యాధి తీవ్ర దశలో వచ్చేటటువంటి లక్షణాలు కానీ ఎర్లీ దశలో ఉండవు. అందువల్లే షుగర్ టెస్ట్ మనం స్క్రీనింగ్ పరీక్షగానే ఉపయోగించి చాలా ముందస్తు దశలో కనుక కనుక్కున్నట్లయితే తర్వాత అది ప్రోగ్రెస్ కాకుండా సీరియస్ అవ్వకుండా మనం ప్రివెంట్ చేయగలం. వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన విద్యుత్ ట్రూ ఆఫ్ ఛార్జీలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రద్దు చేస్తామని హామీ నిలబెట్టుకోవాలని సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు నరహరిశెట్టి నరసింహారావు కోరారు. గవర్నర్పేట ఆంధ్రరత్న భవన్ సిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నరహరిశెట్టి నరసింహారావు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. నరసింహారావు మీడియాతో మాట్లాడుతూ ట్రూ ఆఫ్ ఛార్జీల వల్ల ప్రజలపై అధిక భారం పడుతోందన్నారు. ఉచిత గ్యాస్ ఇచ్చినా ట్రూ ఆఫ్ ఛార్జీల పేరిట విద్యుత్ ఛార్జీలు పెంచడంపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు ధ్వజమెత్తారు. విద్యుత్ ఛార్జీల పెంపు నిర్ణయంపై ఉపసంహరించుకోవాలని, లేకుంటే ప్రజాక్షేత్రంలో పోరాటం చేస్తామని హెచ్చరించారు. సామాన్యుల మీద, పేదల మీద, మధ్యతరగతి మీద, ఉన్నత వర్గాల మీద ఈ యొక్క ట్రూ ఆఫ్ ఛార్జీలు ఎలక్ట్రిసిటీ బిల్స్ పెరగకుండా చేస్తామని చెప్పడం జరిగింది. ఎన్నికల హామీలో కూడా చెప్పుకుంటూ వచ్చారు. ప్రచారాల్లో కూడా ఓదరు కొట్టేశారు. లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళతో ఉన్న మిత్రపక్షం భారతీయ జనతా పార్టీ కానీ, వాళ్ళ ఎన్నికల్లో అయిపోయిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ ట్రూ ఆఫ్ ఛార్జీలు దాదాపు 17,000 కోట్ల రూపాయలు వాళ్ళ ప్రజల మీద భారాన్ని మోపుతున్నారు. ఇది ఎక్కడ సమంజసమని మేము అడుగుతున్నాం. అదే వాళ్ళ స్మార్ట్ మీటర్స్ కూడా తీసుకెళ్ళి బిగించేటటువంటి కార్యక్రమాన్ని కూడా వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం పూర్తిగా కాంగ్రెస్ పార్టీగా. ఎందుకంటే మీరు ప్రజాక్షేత్రంలో ప్రజల యొక్క అభిప్రాయాలని, పేద వర్గాల యొక్క లాభాలను, నష్టాలను అంచనా వేయకుండా ఏదో దొరికిందే తడుగు అన్నట్టుగా మీరు పెంచుకుంటూ వెళ్ళిపోతే ప్రజలు ఏం చేయాలి? ఇప్పుడు మీరు పెంచుకుంటూ వెళ్ళిపోతారు మీ ఆదాయ వనరుల కోసం. ఇవాళ సామాన్య ప్రజలు కానీ, మధ్యతరగతి ప్రజలు కానీ, రైతులు కానీ, వాళ్ళ చిన్న పరిశ్రమలు నడుపుకునేటువంటి వ్యక్తులు వాళ్ళ ఆదాయ వనరులు పెరిగినాయని మేము అడుగుతున్నాం. దానికి కూడా మీరు సమాధానం చెప్పాలిగా. ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని అధికారంలోకి వచ్చి రెండో వైపు కొత్త సీసాలో పాతసారా మాదిరిగా గత ప్రభుత్వాలు ఆర్థిక విధానాలను కొనసాగించడం అంటే ఏపీ అనే పడవ మునిగిపోవటానికి సిద్ధంగా ఉందని ఆమ్ ఆద్మీ పార్టీ జోన్ సి కోఆర్డినేటర్ నేతి మహేశ్వరరావు హెచ్చరించారు. రాజకీయ పథకాల ఖర్చు కోసం లేని ఆదాయాన్ని చూపడమేనా పునర్నిర్మాణం అంటే అని ప్రశ్నించారు. నగరంలోని గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు ఆమ్ ఆద్మీ పార్టీ జోన్ సి కోఆర్డినేటర్ నేతి మహేశ్వరరావు విలేకరుల సమావేశం నిర్వహించారు. నేతి మహేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ మార్పు అంటే పొయ్యిలో నుంచి సలసలా కాగే నూనెలో పడేయటమేనా అని పేర్కొన్నారు. ఆంధ్రజ్యోతి ఆత్మఘోష ఇప్పట్లో తీరేలా లేదు అని అన్నారు. కొత్తగా వచ్చిన ప్రభుత్వ ఆర్థిక విధానాలు చూస్తుంటే పరిస్థితి అర్థమవుతుందన్నారు. తీవ్ర అప్పులతో ఆర్థిక దివాలా అంచున ఉందని శ్వేతపత్రం వదిలిన ప్రస్తుత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ దివాలా తీయబోతోందని తెలిసి కూడా అంతకు మించిన అరాచక ఆర్థిక విధానంతో ముందుకెళ్లడంపై నేతి మహేశ్వరరావు అభ్యంతరం వ్యక్తం చేశారు. అభివృద్ధి చేస్తారని నమ్మి గెలిపించిన ప్రజలను మోసం చేయకుండా చక్కటి ఆర్థిక విధానాలతో ప్రజలకు సుపరిపాలన అందించాలని సూచించారు. ఈ శ్వేతపత్రంలో చెప్పిన దాని ప్రకారం ఆర్థిక విధానంలో మార్పు చేసుకున్నారా, లేదా కొత్త సీసాలో పాతసారా పోసి కొద్దిగా మార్పులు చేసి బడ్జెట్ తయారు చేశారనేది ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున మాట్లాడదలుచుకున్నాం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అనేది మన ఆత్మ ఘోషిస్తానే ఉంది. విభజన సమయం నుంచి విభజనకు అన్యాయం జరిగింది. ఆ రోజు మనం ఆస్తులు వదిలేసుకున్నాం, అప్పులు నెత్తిన పెట్టుకున్నాం, ఆదాయం వదిలేసుకున్నాం. సో మనకు రావాల్సిన హోదా అన్నీ కూడా గాలికి గెలిచిపోయిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత ప్రయాణం మొదలు పెడితే మనం
సో మండు టెండర్లో ఉన్నాం అనుకోవాలి ఆ రోజు ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో. మండు టెండర్లను కాస్త 2014 నుంచి 19 వరకు అభివృద్ధికి నిధులు పెట్టాల్సిన చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యంగా చెప్పాలంటే ఆర్థిక విధానం, ఫిజికల్ పాలసీ డెవలప్మెంట్కి ఉండాల్సిన పరిస్థితుల్లో ఆ టైం కూడా ప్రచార ఆర్భాటం తప్ప అభివృద్ధికి నిధులు పెట్టలేదనేది మీరు ఇచ్చిన శ్వేతపత్రంలోనే కనపడతా ఉంది. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ మేము కలిపి పెట్టిన అభివృద్ధికి నిధులు 3,211 అనేది మీరు ఇచ్చిన శ్వేతపత్రంలోనే ఉంది. కాబట్టి 8 లక్షల కోట్ల అప్పు అంటే వైసీపీ ప్రభుత్వం వరకు, దాంట్లో 3,211 ఆదాయం సమకూర్చే కార్యక్రమాలు, ముఖ్యంగా కోస్టల్ కారిడార్ కానీ లేదా ఏదన్నా ఆదాయం సమకూర్చే ఏదైతే వాటికి పెట్టలేని పరిస్థితి ఉందంటే. మధుమేహం వ్యాధి లక్షణాలు అందరికీ ఒకే రకంగా ఉండవని, రకాన్ని బట్టి ఏ వయసులో వచ్చింది అనే దాన్ని బట్టి ఉంటుందని భార్గవ్ ఎండోక్రైన్ హాస్పిటల్ సర్జికల్ ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ పిఆర్కే భార్గవ్ తెలిపారు. ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ మధుమేహ వ్యాధి లక్షణాలు తెలుసుకోవాలన్నారు. మధుమేహం చాప కింద నీరులా వస్తోందని, ఇది చాలా ప్రమాదకరమన్నారు. ఈ వ్యాధి పట్ల ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. ఈ వ్యాధి లక్షణాలు ఏంటి? ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ వ్యాధి లక్షణాలు అనేది యూనిఫామ్గా అందరికీ ఒకే రకంగా ఉండదు. ఆ రకాన్ని బట్టి, ఎంత సివియర్గా ఉండేదాన్ని బట్టి, ఏ వయసులో వచ్చిందనే దాన్ని బట్టి ఉంటుంది. ఉదాహరణకు మైల్డ్ డయాబెటీస్ అంటే చాలా తక్కువ ఉన్నప్పుడు ఆ లక్షణాలు మనం కనుక్కోవడం కష్టం. ఉదాహరణకు కొద్దిగా అలసిపోవడము, ఇంతకుముందు కంటే కొంచెం పని చేసినా అలసిపోవడము, లేదా యూరిన్ కొంచెం ఎక్కువ పోవడము, అంటే మూత్రంలో ఒక్కొక్కసారి చీమలు పడతాయి. అట్లాంటి కొన్ని గమనించినప్పుడు మైల్డ్ డయాబెటీస్లో తెలుస్తుంది. లేదా మనం ఏదో వేరే పరీక్ష చేసుకున్నప్పుడు, రక్త పరీక్ష చేసుకున్నప్పుడు దాంట్లో షుగర్ బయటపడుతుంది ఒక్కొక్కసారి, యూరిన్లో కానీ బ్లడ్లో కానీ. అప్పుడు అనుమానం వచ్చి ఇంకా వేరే టెస్టులు కూడా చేయాల్సి వస్తుంది. అలాగే బరువు కూడా పెరిగిపోతారు మైల్డ్ డయాబెటీస్లో, ఊబకాయం వస్తుంది. రెండోది మోడరేట్ అంటే ఇంకొంచెం సివియర్గా ఉండేది. దీంట్లో ఆకలి పెరిగిపోవడము, ఎక్కువ దాహం వేయడము, అలాగే బరువు తగ్గిపోవడము, కొన్ని అలర్జీస్ రావడం, స్కిన్ ర్యాషెస్, లేదా గజ్జి తామర లాంటివి రావడము, లేదా అల్సర్లు ఫామ్ అయితే పుండు పడితే తొందరగా మానకపోవడము, అలాగే తొందరగా అలసిపోయి వీక్నెస్, లేదా బీపీ రావడము, కొలెస్ట్రాల్ పెరగడం, లేదా తల తిరగడం లాంటివి, లేదా ఊరికే ఇన్ఫెక్షన్స్ రావడం, మామూలు వాళ్ళకంటే ఎక్కువగా ఇన్ఫెక్షన్స్, కోల్డ్, వైరల్ ఇన్ఫెక్షన్స్ రావడం, ఇలాంటివి వచ్చినప్పుడు కొంచెం సివియర్ షుగర్ వచ్చినట్టు మనము గమనించుకోవాలి. అలాగే సివియర్ డయాబెటీస్ అంటారు. అంటే దీంట్లో ఒక్కొక్కసారి షుగర్ శాతం 400, 500 అయిపోయి కోమాలాగా రావడము, ఫిట్స్, సీజర్స్ రావడము, వామిటింగ్స్ రావడము, తల తిరిగి ఏదో ప్రాణం మీదకి వచ్చినట్టు ఫీలింగ్ రావడము, ఇలా ఉంటుంది. కానీ దీంట్లో ఇంకొక అరుదైన అంశం ఏంటంటే లెబైల్ డయాబెటీస్ అంటారు. దీంట్లో ఒక్కొక్కసారి షుగర్ శాతం పడిపోవచ్చు కూడా, ఎప్పుడు షుగర్ ఎక్కువ ఉండాల్సిన అవసరం లేదు. హైపోగ్లైసిమియా అటాక్స్ కూడా రావచ్చు. ఉదాహరణకు మామూలుగా ఈ షుగర్ లేని వ్యక్తి రోజంతా షుగర్ శాతం ఒకటే లెవెల్లో 200 ఆ ప్రాంతంలో ఉంటే, డయాబెటీస్ ఉండే వాళ్ళకి ఏమవుతుందంటే తిన్న తర్వాత చాలా ఎక్కువ ఉంటుంది, 300, 400. ఒకవేళ తినడం కొంచెం లేట్ అయినా కూడా షుగర్ బాగా డౌన్ 50, 60 కూడా పడిపోవచ్చు. సో ఇలా గ్రాఫ్ అప్ అండ్ డౌన్ అవుతుంటుంది. సో అందుకనే మందులు ఎంత ముఖ్యమో కరెక్ట్ తిండి, కరెక్ట్ టైం తినడం కూడా ముఖ్యం. ఉదాహరణ వ్యాధి పట్ల చాలా జాగరూకత చాలా ముఖ్యం. డాక్టర్ని ఫస్ట్ సంప్రదించడం అనేది ముఖ్యం. ఎందుకంటే డాక్టర్ చూసేది టెస్ట్లో, రిపోర్ట్లు ఒకటే కాదు. ఆ పేషెంట్ నడిచే తీరు, వాళ్ళ ముఖ కవలికలు, వాళ్ళకుండే వేరే లక్షణాలు, వాటిని బట్టి అనుభవంతో టెస్ట్ల కంటే ముందర మేము కొంత నిర్ధారించుకొని పేషెంట్కి రాబోయే కాంప్లికేషన్స్ కానీ కారణాలు కానీ దానికి కరెక్ట్గా అడ్వైజ్ ఇవ్వగలుగుతాం. అంతేగాని ఏదో టెస్ట్ చేసుకొని ఏదో సొంత ట్రీట్మెంట్లు తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. కానీ ఇన్సులిన్ మొదట్లోనే స్టార్ట్ చేస్తారు కొంతమంది, కానీ అది కరెక్ట్ కాదు. చాలామందికి మందులతోనే కంట్రోల్ చేయొచ్చు. అలాగే లైఫ్ స్టైల్ చేంజెస్, టెన్షన్స్, ఆలోచనలు తగ్గించుకొని పాజిటివ్ స్ట్రెస్ ఫ్రీ మైండ్ కూడా చాలా ముఖ్యం. అలాగే స్మోకింగ్, ధూమపానము, అలాగే మద్యం సేవించడం పూర్తిగా అవాయిడ్ చేస్తే చాలా మంచిది. చిన్నారుల్లో అంతర్లీనంగా దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు డ్రాయింగ్ పోటీలు ఎంతగానో దోహదం చేస్తాయని ఆంధ్రప్రదేశ్ విజిలెన్స్ శాఖ కమిషనర్ అనిల్ చంద్ర పునీత్ ఐఏఎస్ చెప్పారు.
అనంత్ డైమండ్స్ డీమ్డ్ యంగ్ అండ్ చిల్డ్రన్ ఆర్ట్ అకాడమీ, స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో రమేష్ ఆసుపత్రి రోడ్లోని స్పా కళాశాల ఆవరణలో డ్రాయింగ్ పోటీలు బుధవారం ఉదయం జరిగాయి. అనిల్ చంద్ పునీత్ ఐఏఎస్ హాజరై పోటీలను ప్రారంభించారు. బాలల దినోత్సవం సందర్భంగా అనంత్ డైమండ్స్ డ్రీమ్ యంగ్ అండ్ చిల్డ్రన్స్ ఆర్ట్ అకాడమీ, స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో రమేష్ ఆసుపత్రి రోడ్లోని స్పా కళాశాల ఆవరణలో డ్రాయింగ్ పోటీలు బుధవారం ఉదయం జరిగాయి. అనిల్ చంద్ర పునీత ఐఏఎస్ హాజరై పోటీలను ప్రారంభించారు. ఉమ్మడి కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లాల నుంచి అధిక సంఖ్యలో 5,000 మంది విద్యార్థులు హాజరై చిత్రాలు గీశారు. ఈ సందర్భంగా అనిల్ చంద్ర పునీత మాట్లాడుతూ విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించడానికి ఇలాంటి పోటీలు ఎంతగానో దోహదం చేస్తాయని అన్నారు. చిన్నారుల్లో ఉన్న భావాలను వారు చాలా చక్కగా చిత్రాల రూపంలో బహిర్గతం చేస్తారని అన్నారు. ఇంత భారీ స్థాయిలో డ్రాయింగ్ పోటీలు నిర్వహిస్తున్న అనంత్ డైమండ్స్ డ్రీమ్ యంగ్ అండ్ చిల్డ్రన్స్ ఆర్ట్ అకాడమీని ఆయన అభినందించారు. డ్రీమ్ యంగ్ అండ్ చిల్డ్రన్స్ ఆర్ట్ అకాడమీ చైర్మన్ పి రమేష్ మాట్లాడుతూ విజేతలకు ఈ నెల 17వ తేదీ స్పా కళాశాలలో జరిగే కార్యక్రమంలో బహుమతులను అందజేస్తామని చెప్పారు. ఎన్టీఆర్ డిస్టిక్, కృష్ణా డిస్టిక్, మరి గుంటూరు డిస్టిక్ నుంచి దాదాపుగా 5,000 మంది పిల్లలు, 200 స్కూల్ కాలేజీ పిల్లలు కలిపి విద్యార్థులు మరి పాల్గొనడం జరిగింది. మరి ఈరోజు మరి దీన్ని జడ్జిమెంట్ చేసి మరి 17వ తారీఖు ఇదే క్యాంపస్లో మళ్ళీ మేము ట్రైన్ ఇస్తున్నాము. దాదాపుగా 250 నుంచి 300 పిల్లలకి మరి ఇవ్వడం జరుగుతుంది. ప్రతి స్కూల్కి కూడా స్కూల్ మెంబర్లు వచ్చిన వాళ్ళందరూ పిల్లల్ని పార్టిసిపేట్ సర్టిఫికేట్ దాదాపు 20 ఈ కార్యక్రమంలో అనంత్ డైమండ్స్ వ్యవస్థాపకులు జాస్తి అనంత పద్మశేఖర్, స్పా కళాశాల రిజిస్ట్రార్ కెవి ఉమామహేశ్వరరావు, చిత్రకారులు టి మృత్యుంజయరావు, చిన్న స్ఫూర్తి, ఎన్ శ్రీధర్, వై కళాసాగర్, బిఎస్వి రమేష్, పర్యావరణ మానవ సమాజ భద్రతా బాధ్యత ఫౌండేషన్ చైర్మన్ సింగళూరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.